తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పంలో గెలుస్తారా? గతంలో చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ ఎంత వస్తుందనే చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అసలు గెలిచే ఛాన్స్ ఉందన్న చర్చ మొదలైంది. కుప్పంలో బాబు ఇప్పటికీ 7 సార్లు విజయం సాధించారు. 8వ బరిలో నిలిచారు. గతంలో 6 నెలలకోసారి బాబు కుప్పం వెళ్లేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీన్ అంతా మారిపోయింది. కొంతకాలం నుంచి ప్రతి నెల వెళ్లడం ప్రారంభించారు బాబు. ఈసారి కుప్పంలో చెమటోడ్చి పనిచేశారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా ఉంది. వైసీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన గెలుస్తారా ఓడతారా అన్నది పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు 10,000 రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడలేదని కొందరు అంటున్నారు. వివిధ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా కుప్పంలో చంద్రబాబు తరఫున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో వరుసగా 7 సార్లు గెలిచి 8వసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. తదుపరి వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే వెనుకబడిన ప్రాంతమైన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలమయ్యారు. అత్యధికంగా బీసీ వర్గాలుండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ధి విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు, ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారన్న అభిప్రాయం ఉంది. సరిహద్దుల్లోని తమిళనాడు, కర్ణాటక గ్రామాలకు చెందిన వారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయ లబ్ధి పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్థిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చంద్రబాబు చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపీ ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఆయన్ను ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17,000 దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగామని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు. తదుపరి ఆయన కుమారుడు వైసీపీ అభ్యర్థి భరత్కు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీనేవా నీటిని విడుదల చేయడం తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైసీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి 1-2 సార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెలలా రావడం ప్రారంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు. అదే టైంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరాడని పరిస్థితి కల్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు అక్కడే ఉండి గడప గడపకు వెళ్లడం కూడా చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్లోనో ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలో ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది. స్థానిక ఎన్నికలకు శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఆ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇక వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన.
అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలిగ్గా పోదని, ఆయా వర్గాల వారిని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు 10,000 రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తయ్యాక కొన్ని సర్వేల్లో చంద్రబాబు ఓడిపోయే అవకాశం ఉందని కూడా వార్తలు రావడం ఆయనకు టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే. స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్క్ ఉందని తెలిసినా అక్కడ పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజారిటీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా లేదా అన్న చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహం కానీ వైసీపీ కార్యక్రమాలు కానీ సఫలమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు. జగన్ అమలు చేసిన వివిధ సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలయ్యాయి. దానివల్ల సుమారు 2,000 కోట్ల మేర అక్కడి పేద ప్రజలు లబ్ధి పొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీన వర్గాలను వైసీపీ ఆకట్టుకుంది. దానికి తోడు బీసీల్లోని 2 బలమైన వర్గాలను వైసీపీ తన వైపు తిప్పుకోగలిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు జగన్ పాలనలో జరుగుతుండడం కూడా ఆయనకు కాస్త ఇబ్బందిగానే ఉంది. చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా మెజారిటీ బాగా తగ్గిపోయే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.